హలో ఆల్, ఎలా ఉన్నారు? ఏంటిది చూపిస్తున్నాను అనుకుంటున్నారా? దోశ. ఇది ఏంటంటే మీకు క్విక్గా అయిపోయి అంటే త్వరగా అయిపోయే దోశ. ఇది వచ్చేసేసి రవ్వ దోశ, రవ్వ శనగపిండి అండ్ కొంచెం రైస్ పౌడర్. మన దగ్గర పెరుగు ఎక్కువ ఉండిపోతే అలాగా మనకి ఇన్స్టెంట్గా దోశ చేసుకుని దాన్ని కలుపుకొని, రవ్వ దోశని బయట చేస్తారు కదండి, కొంచెం నేను ఏం చేశానంటే శనగపిండి వేశాను. దాని మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది అండ్ దోశ కూడా చాలా బాగా టేస్టీగా వస్తుంది. నార్మల్గా ఎక్కువసేపు కూడా మనకి టైం పట్టదు. ఇది చూడండి, అన్నిటిని మూడింటిని అలాగా వేసేసుకోవాలి. రైస్ పౌడరు, శనగపిండి అండ్ రవ్వ, ఉప్మా రవ్వ, కొంచెం నేను వాము కూడా వేసాను, ఉప్పు వేసాను, పెరుగు ఉంటే అలాగా మూడు వేసేసి పెరుగు మిశ్రమంతో కలిపేసేసుకోవడమే మంచిగా. చాలా బాగుంటుందండి ఇన్స్టెంట్గా దోశ. దీంట్లో కారం కొంచెం వేసేస్తే ఇంకా టేస్ట్ అనిపిస్తుంది. అండ్ వాము వచ్చేసి మంచి డైజెషన్ కూడా అవుతుంది. అండ్ పెరుగు బాగా వేసి కలిపితే ఏంటంటే మంచిగా దోశలు కూడా చక్కగా టేస్టీగా ఉంటాయి, బాగొస్తాయి. చూడండి, అలా వేసేయాలండి. నేనైతే ఒక కప్పు ఉంటుంది అలా కన్సిస్టెన్సీ అట్లా రావాలి. ఒక 5-10 నిమిషాలు అలా పెడితే కూడా చాలా బాగొస్తాయండి. దీనికి ఏం చేశానంటే టమాటా చట్నీ. ఇది మా స్పెషల్ టమాటా చట్నీ వచ్చేసేసి, నేను కొంతమంది నువ్వులు వేస్తారు, నేను కొన్ని ఈసారి పల్లీలు వేశాను. పచ్చిమిర్చిను అలాగా చిన్నులపాయలు అన్నీ కలిపి వేయించితే ఇంకా చాలా మంచిగా టేస్ట్ వస్తుందండి. ఏదైనా కొంచెం సింపుల్. నేను పల్లీలు ఆల్రెడీ వేయించి పెట్టుకుంటాను, త్వరగా అయిపోతుందని మనకి పని. చింతపండు వేసాను, కొంచెం ఉప్పు వేసేసాను. చూడండి, ఇది వచ్చేసేసి చిల్లా అని అంటారు ఒక దోశ. ఎట్లా అంటే ఆ లాల్ వెజ్జీస్ వేసాను, దీంట్లో క్యారెట్ అండ్ సొరకాయ అది వేసి చేశాను. చూడండి, ఈ దోశ చాలా బాగుంటుంది, మనకి హెల్తీ కూడా ఉంటుంది, ఫుల్ ఫైబర్ కూడా ఉంటుంది. దీంతో మనకి హెల్తీ వర్షన్లో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో దోశ. ఇది ఒక దోశ వేసాను, అలాగా ప్లెయిన్ దోశ కూడా వేసాను దీంతో. అలా వెజ్జీ సిస్టమ్ లేనన్న వాళ్ళకి అట్లా చాలా హెల్తీ డిష్ అండి, చాలా బాగుంటుంది దోశ అయితే. దీన్ని చిల్లా అని కూడా అంటారు. చూడండి, టమాటా చట్నీ సర్వ్ చేశాను, కొత్తిమీర వేసి బాగా చేశాను, టమాటా చట్నీ బాగా వచ్చింది. చూడండి, ఇది వచ్చేసి ప్లెయిన్ దోశ. ఇది కూడా చాలా చక్కగా వచ్చేసింది. చూడండి, కొంతమంది రవ్వ దోశ లాగా వేస్తారు కదా, శనగపిండి వేస్తే ఏంటంటే కొంచెం కట్ అవ్వకపోవడం చాలా బాగా వస్తుంది. ఇది అండి, మన ఛానల్ చూస్తే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి.